ఈ పత్రికని రెండో పేపర్ని నాకు ఇవ్వడం జరిగింది సారు. మొదటి పత్రిక 10,000 రూపాయలకి నేను కొన్నాను. రెండో పత్రికని నేను 500 రూపాయలు కొంటున్నాను. పత్రిక విలువని పెంచాలి. అందరూ ప్రతిరోజు ఏదో ఒక పేపర్ చదవాలి. ప్రజా కవచమైన పేపర్ చదవాలి. ఇలా మీరు మంచి మంచి న్యూస్ని ప్రజా కవచంలో ఇస్తారని చెప్పేసి ఆశతోటి నేను కూడా ఆశిస్తున్నాను. ధైర్యంగా ముందుకెళ్ళండి, చాలా ధైర్యంగా ముందుకెళ్ళండి. 9 మంది టీం అంటే చాలా ధైర్యంగా ముందుకెళ్ళచ్చు. మీ ధైర్యం చూసి ఇంచుమించు ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు కూడా భయపడాలి. ఆ భయం మీ పేపరు, మీ టీము తప్పించాలని కోరుకుంటూ చాలా సమస్యల గురించి సార్ చెప్పడం జరిగింది. ఆ సమస్యల మీద పోరాటం చేయండి. మీరు పోరాటం చేస్తుంటే మీ వెనక ప్రజలు ఉంటారు. ప్రజలు ఉంటేనే నాయకులు పుట్టేది పెరిగేది.